ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేయడం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కి మొన్నటి వరకు బీసీలకు 42% రిజర్వేషను అమలు చేస్తామని చెప్పి ప్రతి జిల్లా కలెక్టర్ చేత 42% రిజర్వేషన్ ఆ స్థానాలు కూడా కేటాయించి సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవన్నీ కూడా కేటాయించారు. మళ్ళా నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కాకుండా గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుపుతాం, దాంట్లో 50% రిజర్వేషన్ మించకుండా గతంలో మాదిరిగా మేము అమలు చేస్తామని చెప్పి నిన్న మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసి వారు డిసెంబరు 8-9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి కూడా వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు బీసీలకు 100%లో 42% కేటాయిస్తే ఇప్పుడు మరి 23% బీసీలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే చట్టపరంగా 50% మించకూడదు అనుకుంటే 17% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, అదేవిధంగా 23% బీసీలకు వస్తాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు. అందువల్ల మొన్న ప్రకటించిన దానికి ఈరోజు నిన్న ప్రకటించిన దానికి ఇలా బీసీలకు 19% రిజర్వేషన్ తగ్గిపోతుంది. అంటే పార్టీ పరంగా ఇచ్చేది అది లెక్కకు రాదు. వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీ ఇష్టాయిష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఓవరాల్గా అన్ని పార్టీలకు సంబంధించింది కాదు, లేకుంటే ఇది చట్టబద్ధమైంది కూడా కాదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని 42% బీసీలకు గతంలో ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్ అయితే మొన్న కూడా చెప్పిండు 42% మేము చట్టపరంగా వచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని చెప్పి. ఇప్పుడు మాట మార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రిమండలి సమావేశంలో 50% తోటి మేము రేపు ఎన్నికలకు పోతున్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ పెడతాం, తర్వాత అది ఎప్పుడో పెట్టవచ్చు, అది ఎప్పుడు పెడతారో తెలియదు, మళ్ళొకసారి మోసం చేయడానికి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఏ సంఘమైనప్పుడు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కలెక్ట్గా సమన్వయంతో సంఘటితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మరి ఇప్పుడు మాట మార్చి 50% మళ్ళీ మంత్రిమండలి ఆమోదం ఏ విధంగా ప్రకటించడం జరిగిందో ఈ ప్రభుత్వం పైన అందరూ కూడా కలిసికట్టుగా సంఘటితంగా పోరాటం చేసి సాధించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా కలిసికట్టుగా రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయన 42% మేము పార్టీ పరంగా సర్పంచ్లకు మేము ఇచ్చుకుంటామంటే అది వారిష్టం, మాకు సంబంధం లేనటువంటి అంశం. ఇది ఎక్కడ కూడా అందరికీ ఆమోదం అయితే కాదు. కాబట్టి మేమందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన విధంగా మా హైకమాండ్, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితో మాట్లాడి అందరూ కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, రాష్ట్ర కార్యవర్గం కానీ మాట్లాడి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీలకు 42% చట్టబద్ధంగా వచ్చే విధంగా మేమందరం కూడా భవిష్యత్తులో పోరాటం చేస్తాం. అందరూ కూడా బీసీలంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు బీసీజేఎస్లో అన్ని పార్టీలు వచ్చినాయి. అన్ని పార్టీల నాయకులు ఏమన్నారంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే మేము బోధిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేము కట్టుబడి ఉన్నాం, దానికి అప్పుడే ఎలక్షన్ పోతామని చెప్పింది. మరి ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన త్వరలోనే రేపే ఇమ్మీడియట్గా జేఏసీ మీటింగ్ పెట్టమని చెప్తాం.
మరి వాళ్ళని బహిష్కరించడమా లేకపోతే నిలదీయడమా పార్టీని అనేది ఎట్లా అనేది నిర్ణయిస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అన్ని పార్టీలు ఏకమైతే ఇక్కడనే పక్కల కళింగ భవన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో జేఏసీని ఏర్పాటు చేసినాం. ఏ పార్టీ అయితే కట్టుబడలేదో ఆ పార్టీ జేఏసీకి చెల్లిపోయింది. మరి దాన్ని ఏం చేస్తూ చూస్తాం ఖచ్చితంగా కూడా. ఇలా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళకే నష్టం జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వమన్నాం, మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పినాం, అన్ని ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పినాం. 42% ఓన్లీ స్థానిక సంస్థలే కాదు, అన్నింటిలో ఇస్తామన్నారు. మీరు మంత్రి పదవులలో ఇస్తామన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారు, విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు, అన్నింటిలో ఇస్తామన్నారు. ఎక్కడ ఇవ్వట్లేదు. కనుక మేము ఖచ్చితంగా ఇంత చెప్పిన తర్వాత 42% మాట తప్పుతారు అనుకోలేదు. ఇలా మాట తప్పడం అంటే ఎన్ని అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు, ఇంకా ఎన్ని మోసాలు చేసినా ప్రజలు ఓట్లు వేస్తున్నారు. జూబ్లీస్లో గెలిచినాం అయిపోయింది, ఇంకా జూబ్లీస్లో గెలవగానే ఇదే వేవ్ ఉంది అని అనుకుంటున్నారు. జూబ్లీస్ ఎలక్షన్ వేరు, దాని కథా కార్ఖానా వేరు, దానికి సంబంధించింది వేరు. ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇలా గ్రామాల్లో సతమతం అవుతున్నారు. పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పత్తి వాడేసిపోతున్నారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేదు, వరికి గిట్టుబాటు ధర లేదు, కరెంటు లేదు, వ్యవసాయం ఇదైపోయింది. గ్రామాలు ఇటు ఉడుకుతూ ఉన్నాయి. మళ్ళీ అందులో కనీసం ఏదో 42% వస్తే రాజకీయంగా నిర్ణయం తీసుకున్నది కదా ఈ పార్టీ అని అనుకున్నది. కానీ అది కూడా కాదని చెప్పి మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోము. దాని మీద ఒకవేళ కలిసి వచ్చే బీసీ సంఘ నాయకులను కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం. పార్టీ పరంగా మేమేం చేయాలనో మా నాయకుడు నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం. మా నాయకుడు ఒక స్వేచ్ఛగా బీసీల గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడండి, కొట్లాడండి, మీరు నిలదీయండి అని చెప్పడం జరిగింది. మమ్మల్ని తమిళనాడు పంపించారు, తమిళనాడు తరహా తీసుకురావాలని చెప్పి మాకు సూచించడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేమే సూచించినాం. వాళ్ళు తప్పులు తడక పోతుంటే డెడికేటెడ్ కమిషన్ వేసినా మా నిర్ణయం ప్రకారమే. ప్లస్ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం మా కేటీఆర్ గారి నాయకత్వంలో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అఖిలపక్షం ఢిల్లీ తీసుకెళ్తే మేము వస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఇలా అఖిలపక్షం తీసుకుపోలేదు, పిలువలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ మోసం ఉంది కనుక అఖిలపక్షం తీసుకుపోతే వాళ్ళ మోసం బయటపడిపోతుంది. కనుక వాళ్ళు ఒంటరిగా పోయినట్లు చేసి మోసం చేసి దెబ్బ కొట్టింది. కనుక ప్రజలు కూడా బీసీలు కూడా ఎట్లా దెబ్బ కొట్టాలనో వీళ్ళు కూడా అక్కడ అట్లా దెబ్బ కొడతారు. ఇలా చాలామంది ఓసీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, అరే అందరం ఎమ్మెల్యేలో మేమే ఉన్నాం, 80% జనాభా మీది, 10-20% జనాభా ఉన్న వాళ్ళమే ఎమ్మెల్యేలు ఎంపీలో ఉన్నాం. కనీసం స్థానిక సంస్థలలో మీకు ఇస్తే ఈక్వల్ అవుతుంది. స్థానిక సంస్థల గ్రామాలలో మీరు, పైన మేము అన్నట్ల. ఇంకా కింద మేమేం పైన మేమంటే ఏదో రోజు తిరగబడి తరుముతారు. పెద్ద ఉద్యమం వస్తుంది, తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడనే తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. తప్పది ఇవ్వాలి అని చెప్పి అనే ఓసీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. ఇవ్వాలి వీళ్ళకు అన్నీ మనమే అయితే ఓట్లు వేసేది వాళ్ళు, సీట్లు మొత్తం మనమంటే ఎప్పుడో ఓ రోజు వస్తుంది. ఓ రోజు కాకపోతే ఓ రోజు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఇవ్వాలి, చట్టసభలలో కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. మా పార్టీ మా నాయకుడు చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి తీర్మానం కూడా చేసినాం గతంలోనే. థ్యాంక్ యూ.